పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిని సమర్థవంతంగా ఎదుర్కొని ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఆకాంక్షించారు. ఇండియన్ ఆర్మీకు వాసవిమాత కటాక్షం ఉండాలని కోరారు. వాసవిమాత జన్మదినం పురస్కరించుకొని తణుకులోని వాసవి కన్నికాపరమేశ్వరి ఆలయాన్ని బుధవారం తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ దర్శించుకున్నారు. అనంతరం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధనా మహోత్సవంకు హాజరై ఆలయంలో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజల్లో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడడం జరిగింది. పాకిస్తాన్లో ఉగ్రవాదుల స్థావరాలను కూలగొట్టడానికి ఇండియన్ ఆర్మీ చేస్తున్న కృషిని అభినందించారు. ఎన్నో అన్యాయాలను ఎదుర్కొని నిలబడిన వాసవిమాత ఆత్మార్పణం చేసుకుని ఎంతో మందికి ఎలువేల్పుగా ఉన్నారని పేర్కొన్నారు. వాసవిమాత ఆశీస్సులు ప్రజలందరికీ కటాక్షించాలని ఆయన ఆకాంక్షించారు. కన్నికాపరమేశ్వరి ఆలయ కమిటీ సభ్యులను ఎమ్మెల్యే రాధాకృష్ణ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాసవిమాత జన్మదిన సందర్భంగా వాసవిమాత ఆలయాన్ని సందర్శించుకొని వాసవిమాత ఆశీస్సులు ఈరోజు మన తణుకు నియోజకవర్గ ప్రజలందరికీ అందాలని, అదేవిధంగా ఈరోజు ఉగ్రవాదులు దాడికి ఎదురొడ్డి నుంచి ఈరోజు సింధూర్ ఆపరేషన్ ద్వారా మన భారతదేశ ఆర్మీ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల స్థావరాలని కూలగొట్టడానికి ఈరోజు పూనుకోవడం, ఆ సందర్భంలో ఆర్మీకి అందరికీ కూడా వాసవిమాత ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే వాసవిమాత అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక శక్తిగా నిలిచి ఆ రోజు ఎన్నో అన్యాయాలను ఎదుర్కొని ఆత్మార్పణం చేసి ఎంతోమందికి నిలవేల్పుగా ఉన్నటువంటి వాసవిమాత ఆశీస్సులు, వాసవిమాత అంటే ప్రతి ఒక్కరికి ఒక భక్తిభావం అన్నీ కూడా ప్రతి ఒక్కరి కుటుంబంలోనూ కూడా వాసవిమాత ఒక నిలవేల్పుగా ఈరోజు ఉంది. మనందరికీ కూడా ఆశీస్సులు అందిస్తున్నటువంటి వాసవిమాత యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఆర్యవైశ్య, అదేవిధంగా వాసవిమాత ఈరోజు ఏదైతే ఈ ఆలయానికి సంబంధించినటువంటి టీం ఉన్నారో వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి వాసవిమాత జన్మదిన శుభాకాంక్షలు.